హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇల్లు వచ్చి ఇప్పుడు ఇది 19 ఫీట్ వెడల్పు 28 ఫీటు పొడవు ఉందన్నమాట. ఇల్లు మేమే కన్స్ట్రక్షన్ చేసాము. ఇది చూడండి. ఇప్పుడైతే ఈ ఇల్లు ఎలా ఉందో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అదేవిధంగా ప్రతిదీ కూడా ఎంతవరకు ఖర్చు అయిందని చెప్పేసి కూడా మీకు ఈ వీడియోలో చూపించుకుంటూ కాస్ట్ కూడా చెప్తానండి. మనకి మెటీరియల్ కానీ ఏ పెయింట్ వర్క్ అయినా సరే అండి, ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా ప్రతిదీ కూడా ప్రాంతాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఇల్లు మొత్తం అంతా ఫినిషింగ్ కంప్లీట్ అయిందనమాట. రెడీ చేయడానికి విత్ మెటీరియల్, లేబర్ ఛార్జ్ అంతా కలిపి దాదాపుగా ఒక 9 lakhs వరకు హెచ్చుమించు 10 బిలోలోనే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ 2 రూములు, పైన ఒక 3/4 భాగము కింద ఎలా ఉందో పైన కూడా 3/4 భాగం అనేది కట్టడం జరిగింది. ఇప్పుడైతే స్టెప్స్ ఇలా ఉన్నాయన్నమాట పైకి వెళ్ళడానికి. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళిపోదాం. కింద అనమాట చూడండి. ఈ మెస్ డోరు కూడా మనకి దాదాపుగా ఇది డిఫరెంట్ టైప్స్ మనకి కాస్ట్ కూడా ఉంటుంది కదా. ఈ మెస్ అయితే మనకి మెస్ డోర్ అనేది ఒక 9,000 వరకు కాస్ట్ అనేది అయిందండి. ఇది తుమ్మకట్టి అనమాట. మెయిన్ డోర్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది. మీకు కావాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా ఇలాంటిదే చేయించుకోవచ్చండి. ఇది టేక్ కట్ అనమాట. ఇది పాలిషింగ్ కూడా చేయించాను పెయింట్ వాళ్ళతో. ఇది కూడా మనకి 12,000 పడింది అనమాట. మొత్తం అన్ని హ్యాండిల్స్ మొత్తం A to Z 12,000 పడింది అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ రూమ్లోకి హాల్ అనమాట. హాలు కిచెన్ అనమాట. జస్ట్ అంతే. 9 ఫీట్లో పెద్ద బిల్డింగ్ అనేది కట్టలేం కాబట్టి ఉన్న దాంట్లోనే కట్టామన్నమాట. ఇది హాల్ అనమాట. చూడండి, ఇప్పుడైతే హాల్లో ఉన్నాం మనము. ఈ హాల్కి పెయింటింగ్ చూడండి, ఇలా పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. లైటింగ్ సిస్టమ్ కానీ ప్రతిదీ కూడా మనకి ఇలా మేము సెట్ చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, హాల్లోనే చిన్న దేవుని రూమ్ కూడా గది అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు దేవుని రూమ్ కూడా మీకు చూపిస్తాను. లైటింగ్ సిస్టమ్ కూడా చూడండి. మనకి ఎలక్ట్రిక్ వర్క్స్ సామాన్లు కూడా మనకి ఒక్కో ప్రాంతంలో ఒక రేట్ ఉంటాయండి. మనకి సిటీలోకి వెళ్ళి తెచ్చుకుంటే కొద్దిగా కాస్ట్ అనేది తగ్గుతుంది. కానీ పల్లెటూరు ప్రాంతాల్లో కూడా, టౌన్ ప్రాంతాల్లో కూడా కొద్దిగా కాస్ట్ అనేది ఒక 5 రూపాయలు తేడా ఉంటుంది అనమాట. ఇది హాల్కి టీవీ పెట్టుకోవడానికి ఈ కబోర్డ్స్ అనేవి ఇలా ఫిక్స్ చేయడం జరిగింది. ఇవి కూడా మేము వర్క్ చేసాము. ఇప్పుడైతే దేవుని రూమ్ అండి. ఇది దేవుని రూమ్ అనమాట. చూడండి, దేవుని రూమ్ వచ్చి హాల్లోనే చిన్నగా ఉత్తరం వైపు సన్నగా కొద్దిగా ఒక 4 feet లా ఉండే విధంగా ఇలా సెట్ చేసామన్నమాట. చూడండి, దేవుని రూమ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోదాం. దేవుని రూమ్ ఇలా ఉందనమాట. కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఇది టీవీ కబోర్డ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, కిచెన్లోకి అయితే వెళ్తున్నాను. కిచెన్ చూడండి, అంతా మొత్తం అంతా గ్రానైట్ వేయించాను. చూడండి, సింక్ ఇది మనం సామాన్లు కడుక్కుండేది సింక్ అనమాట. టైల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట డిజైను. కబోర్డ్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో కింద. మీకు కావాలంటే ఇలానే పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎలాగా అనుకూలంగా ఉంటే అలా చేయించుకోండి. జాగాను బట్టి మనము ఇల్లు సైజుని బట్టి కూడా మనము కబోర్డ్స్ అనేది చాలా రకాలుగా చేయించుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఉన్న దాంట్లోనే ఇలా సెట్ చేశాను అనమాట. ముఖ్యంగా ఫ్రెండ్స్ మీకు చెప్పాలంటే ఈ ఇల్లు 250 అడుగులు వస్తుందన్నమాట. ఆ 250 అడుగులోనే వెడల్పు 9 అడుగుల్లోనే స్టెప్స్ కానీ, అదేవిధంగా కిచెన్కు ఒక రూము హాల్కి మాత్రమే సెట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు కింద అడుగు భాగంలో వచ్చి కింద ఒక బాత్రూమ్ ఉంది, పైన ఒక బాత్రూమ్ ఉందన్నమాట. కిచెన్లో ఒక ఇంటర్లైట్ పెట్టాము, కిటికీ, విండో. ఇట్లా సన్సైడ్ బండ ఒకటి, సన్సైడ్ బండ అనేది సామాన్లు పెట్టుకోవడానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు పైకి వెళ్ళి చూపిస్తాను పైన ఎలా ఉందో. మీకు కావాలంటే కబోర్డ్స్ కూడా చూడండి, మూలన చిన్నగా డిజైన్ ఉన్న దాంట్లోనే సెట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోదాం. పైన కూడా ఎలా ఉందో కూడా మీకు చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి కిచెన్ కబోర్డ్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. కింద కూడా మనకి గ్యాస్ బండ్ అంతా మొత్తం అంతా కబోర్డ్స్ వేసాము. పైన అంతా గ్రానైట్ బండ సెట్ చేయించారనమాట. చూడండి
కింద సామాన్లు పెట్టుకోవడానికి కొన్ని మనం మసాలా ఐటమ్స్ డబ్బాస్ అన్ని పెట్టుకోవడానికి ఇలా కార్నర్లో సెట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి బాత్రూమ్ ఉందన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనమాట. నేను వెళ్తున్నా కదా, ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాను. స్టెప్స్ చూడండి ఫ్రెండ్స్, ఇవి 3 రౌండ్లు తిరిగాయి అనమాట. ఇప్పుడు పైకి వెళ్తున్నాను. ఇలా ముందుకు వెళ్ళగానే మళ్ళీ పైకి, మళ్ళీ తర్వాత లెఫ్ట్ తిరగాలన్నమాట. ఇక్కడ కొన్ని వేస్ట్ సామాన్లు పెట్టుకోవడానికి బాత్రూమ్ పైన చిన్నగా జాగా వేస్ట్గా ఉంటే దాన్ని సెట్ చేసేసాము సామాన్లు పెట్టుకోవడానికి. ఇలా లెఫ్ట్కి వెళ్తానే పైకి ఇప్పుడు వచ్చేసామన్నమాట. చూడండి 3 రౌండ్లు వచ్చాయన్నమాట. ఇలా ఓ రౌండు, మళ్ళీ అలా 3 తిరగాలనేది స్టెప్స్ అనేది వేయడం జరిగింది. 9 అడుగుల్లో వేయడం అంటే చాలా గొప్ప అండి. ఎంత సీనియర్ బేల్దారి కూడా వేయలేడనమాట. మేము చిన్నగానే ఉన్న దాంట్లోనే వేసామన్నమాట. ఇదైతే కలర్ చూడండి. ఇలా అయితే ఫ్లోరింగ్ కూడా పైన ఇలా మేము వేస్ట్ కలర్ మిగిలింటే కొట్టేసామన్నమాట. చూడండి, ఇది స్టెప్స్ కిందికి దిగడానికి. ఇట్లా వర్షం వచ్చినా కూడా వాటర్ అనేది కిందికి వెళ్ళపోకుండా అక్కడ కొద్దిగా స్లాబ్ అనేది వేయడం జరిగింది. ఇది చూడండి, ఇది ముందు ఫ్రంట్ వచ్చి ఇలా ఉంటుంది. కలర్ కూడా బాగుంటుందా చూడండి. సిమెంట్ కలర్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇది వర్షం వచ్చినా గలీజ్ అయినా కూడా మనకి గలీజ్ అనేది కనిపించదు అనమాట. ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవడానికి, సామాన్లు కడుక్కోవడానికి ఇక్కడ చిన్నగా సెట్ చేసామన్నమాట. చిన్నగా అక్కడ కుళాయి ట్యాప్ పెట్టాము. ఇది బాత్రూమ్ అనమాట. చూడండి, ఇది ఇక్కడ వచ్చి ఇందులో ఇండియన్ బేసిన్ పెట్టాము. కింద వచ్చి ఫారెన్ బేసిన్ పెట్టామంట. హైటు కమోడ్ పీసు. ఇది ఇండియన్ బేసిన్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ప్రతిది కూడా మనం ఇక్కడ గీజర్ కానీ ప్రతిది కూడా పాయింట్లు అనేది పెట్టాము. కానీ అయితే గీజర్ అయితే బిగించలేదు. చూడండి, టైల్స్ అయితే ఇలా ఉన్నాయి. మనం బట్టలు వేసుకోవడానికి కూడా హ్యాండిల్స్ కూడా పైన ఫిట్ చేసాము. ఇండియన్ బేసిన్ అండి. ఓకే, ఇప్పుడైతే ఆ రూమ్లోకి లోపలికి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ముందర బాల్కనీ మాదిరిగా ఒక 5 ఫీట్ ముందరికి స్లాబ్ అనేది వేసామండి. డోర్ చూడండి ఇలా అయితే ఉంది. ఆ మూలన కార్నర్లో కూడా కబోర్డ్ పీసులు అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఏమన్నా మనం పెనాల్లో కానీ వేస్ట్ డబ్బాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పేసి జాగా అలాగా ఉందని కబోర్డ్ పీసులు అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను. చూడండి, ఇలా లోపల రాగానే మనకి ఎవరైనా బ్యాచిలర్గా ఉండే వాళ్ళకి కూడా ఈ రూమ్ అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి చిన్న గ్యాస్ స్టవ్ పెట్టుకోవడానికి చిన్నగా ఇలా సెట్ చేసామన్నమాట. చూసారా, మొత్తం అంతా గ్రానైట్ వర్క్ అండి. ఇది గ్రానైట్ చేయించాను కింద. తర్వాత ఇక్కడ చిన్న కబోర్డ్స్ కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. కార్నర్లో కూడా ఒక కబోర్డ్స్ బిగించాము. విండోస్ కూడా కింద ఒక విండో, పైన ఒక విండో అనమాట. ఇది పైన సన్సైడ్ బండ సేమ్ ఎలా కింద రూమ్లో ఎలా ఉంటుందో పై రూమ్లో కూడా సేమ్ అలాగనే ఉంటుంది అనమాట. ఓకే, ఈ కార్నర్లో మాత్రం కబోర్డ్స్ చిన్నగా కొన్ని ఏంటో పెట్టుకోవడానికి ఆ కబోర్డ్ పీస్లు అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. పైన సామాన్లు పెట్టుకోవడానికి ఇది మనకు సన్సైడ్ బండ వేసుకుంటాం కదా, అదనమాట. చూడండి ఎలా ఉందో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న జాగాల్లో కూడా కట్టుకోవాలని చెప్పేసి అలా ప్లాన్ తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ కార్నర్లో ఎలాగ వేస్ట్ ఉందని చిన్న పీసులు 2 పీసులు పెట్టామన్నమాట, కబోర్డ్ పీసులు. ఇది టీవీ పాయింట్ అండి. ఇక్కడైతే మెయిన్ కనెక్షను, ఇది టీవీ పాయింట్ అనమాట. ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ అనేది పెట్టుకునే ప్లేస్ ఎలాగ ఉందని చెప్పేసి చిన్న ప్లేస్ కదా అలా సెట్ చేసామన్నమాట. ఓకే, ఇప్పుడైతే పైన చూపించాను, కింద చూపించానండి. ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి, అంటే ఇది 9 ఫీట్ వెడల్పు, జంపు 28 అడుగుల్లోనే ఈ ఇల్లు అనేది సెట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలామంది 9 ఫీట్ వెడల్పులోనే మెటుకులు సెట్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎంత సీనియర్ బేల్దారి అయినా కూడా చేయలేడనమాట. ఓకే, వాటర్ పైనుంటి వర్షం నీరు కిందికి వెళ్ళడానికి ఇలా పైప్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడైతే కిందికి అయితే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో తీసి మీకు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్.